బేసిక్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఎడ్యుకేషన్. సో దాంట్లో మనం ఏం చేసినామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బేసికల్గా తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియమాలు. దిస్ ఇస్ ట్యాగ్ లైన్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. సో నీళ్లు అనగానే ఇట్ ఈస్ లైఫ్ లైన్. మీరు ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ చిన్నప్పుడు మన పుస్తకాల్లో సింధు నాగరికత అని చదువుకుంటాం. ఎక్కడైతే వాటర్ ఉందో అక్కడే లైఫ్ స్టైల్ ఉంది. ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడే జీవన ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఓల్డెన్ డేస్ లో నీరు ఉన్న చోటనే ఆ ప్రజల జీవన ప్రమాణాలు చాలా బెటర్ గా ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ గా ఉండేది. ఇట్ ఈస్ లైఫ్ లైన్ ఫర్ ఎవ్రీవన్. ఫర్ ఎనీ కంట్రీ, ఎనీ ఏరియా, వాటర్ ఇస్ లైఫ్. వాటర్ లేకపోతే దేర్ ఇస్ నో లైఫ్. సో తెలంగాణకి ఏమైందంటే వీ హ్యావ్ టూ బిగ్ రివర్స్ కాల్డ్ గోదావరి అండ్ కృష్ణ. గోదావరి ఫ్లోస్ ఎట్ లోయర్ లెవెల్. అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మనం రివర్ గోదావరిలో ఎక్కడ వాటర్ లిఫ్ట్ చేస్తాం? విచ్ లెవెల్? అబౌవ్ ద సీ లెవెల్ 618 మీటర్స్. ఏంటి ఎక్కడి నుంచి చేస్తున్నాం? ఫ్రమ్ విచ్ టు విచ్ ప్లేస్? సో రివర్ గోదావరిలో మనం లిఫ్ట్ చేసేది 70 మీటర్స్. 70 మీటర్స్ దగ్గర మనం కాళేశ్వరం అనే దగ్గర మేడిగడ్డ అనే ఫస్ట్ బ్యారేజ్ ఉంటుంది. అక్కడ మనం వాటర్ లిఫ్ట్ చేస్తాం. ఫస్ట్ లిఫ్ట్. ఒకటి ప్రాజెక్ట్స్, పెండింగ్ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేయాలి. సెకండ్, మీరు వినుంటారు మిషన్ కాకతీయ, ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కాకతీయ. విన్నారా ఎవరైనా? What is the beauty of that project? Can anybody say? Restoring the lake. Restoring the lake. So తెలంగాణలో ఎన్ని చెరువులు ఉన్నాయి? 46,000. 46,000. You're absolutely right. ఆ 46,000 చెరువుల కింద తెలంగాణ రావడానికంటే ముందు ఎంత ఆయకట్టు వచ్చేది? యాక్చువల్ ఆయకట్టు ఎంత? Actual ఆయకట్టు estimation ప్రకారం it is around 20 lakhs. But currently before Kakatiya, Mission Kakatiya, it is around 5 lakh. After it is 25 lakh. 46,000 చెరువుల కింద 25 లక్షల ఎకరాల వరి సాగు ఉండేది, పంట సాగు ఉండేది. పంట సాగు ఉండేది. అది 8 లక్షలకు పడిపోయింది. ఆఫ్టర్ మిషన్ కాకతీయ we restored back almost to 22 lakhs. కొన్నేమో because of urbanization, because of various reasons, కొన్నేమో మొత్తానికి వచ్చింది. But we are able to restore, bring it back up to 22 lakhs. మిషన్ కాకతీయలో చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉంది. తెలంగాణ గొప్పతనం ఏంటంటే మనకు చైన్ ఆఫ్ ట్యాంక్ సిస్టమ్ ఉంది. ఒక చెరువు నిండితే మళ్ళీ అది పత్తడి దొరికితే ఇంకొక చెరువు అలా నింపేటువంటి సిస్టమ్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఇంకో గొప్ప నిర్ణయం తీసుకుంది ఏంటంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టులతో చెరువులు నింపకూడదు అనేవారు. ప్రాజెక్టులతో కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి తప్ప చెరువులకు నీళ్ళు ఇవ్వకూడదు అని ఒక నిబంధన ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని మార్చేసి కాలువల ద్వారా పొలాలకు ఇవ్వండి, చెరువులు కూడా నింపండి అని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. దాని ద్వారా ఏమైందంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ తెలంగాణలో బాగా పెరిగింది. We constructed a lot of check dams and we restored each and every tank in the state. దాంతో ఒక 2 meters గ్రౌండ్ టేబుల్ పెరిగింది. యావరేజ్ ఆఫ్ 2 meters గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇస్ ఇంక్రీస్డ్. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగడం వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి. ఒకటి, వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, వాటర్ అవైలబిలిటీ పెరుగుతుంది. వాటర్ క్వాలిటీ పెరుగుతుంది. 2.4 meters పెరిగింది. 2.7 meters పెరిగింది గ్రౌండ్ వాటర్. 2.7 meters means అది 200 equivalent to 270 TMC. 270 TMC. 270 TMC of ground water table మనం పెంచగలిగాం. ఎలా పెంచగలిగామంటే చెరువులు మరమ్మతు చేసి చెరువుల్లో నీళ్లు ఉండే విధంగా చేశాం. ఇంతకుముందు చెరువుల్లో ఉండేటువంటి ఆ చెరువులకు ఉండేటువంటి స్లూయిస్ కానీ వేర్ కానీ రిపేర్ లో ఉండి వాటర్ అంతా లీక్ అయిపోయాయి. చెరువులో నీళ్లు ఆగేటువంటివి కావు. వర్షం పడినప్పుడు కూడా ఆ చెరువులు నిండేవి కావు. ఇప్పుడు ఏమైందంటే ఆ బియర్ స్లూయిస్ రిపేర్ చేసినాము అండ్ వి కనెక్టెడ్ విత్ ప్రాజెక్ట్. వర్షం పడకపోయినా ప్రాజెక్ట్ నీళ్లతో నింపుతున్నాము. లీకేజ్ లేకుండా ఆ కట్ట బాగా చేసినాం, తూము బాగా చేసినాం, అలుగు బాగా చేసినాం కనుక
నీళ్లు నిలిచి ఉంటున్నాయి చెరువు. దాంతో గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఆ చెరువు కింద ఉండేటువంటి రైతులకు కాలువ ద్వారా నీళ్లు వెళ్తున్నాయి. ఆ చెరువులో ఉండే నీళ్ళలో ఆ గ్రామ మత్స్యకారులకు చేపల ద్వారా కూడా వాళ్ళ ఆదాయం కూడా పెరిగింది. ఒకటి రైతుకే కాదు, కుల వృత్తులు కూడా బాగుపడ్డాయి. ఆ కుల వృత్తులు, ఆ చెరువు మీద ఆధారపడ్డ ఆ ఊర్లో ఉండే మత్స్యకారుల కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ చేపలు పట్టుకోవడం ద్వారా వాళ్ళ వృత్తి కూడా మళ్ళీ లైవ్లీనెస్ వచ్చింది. వాళ్ళు కూడా బాగుపడతా ఉన్నారు. మిషన్ కాకతీయ వల్ల పశుపక్షాదులకు, అంటే ఆ ఊర్లో ఉండే పశువులు కూడా అక్కడ పోయి నీళ్ళు తాగుతాయి, గొర్రెలు మేకలు కూడా అక్కడ పోయి నీళ్ళు తాగుతాయి. ఆ తేమ వల్ల అక్కడ ఉండే ఈత చెట్లు, తాటి చెట్లకు కూడా కళ్ళు ఎక్కువగా రావడం ద్వారా గీత కార్మికుల ఆదాయం పెరిగింది. ఇంతకుముందు తాటి చెట్లు ఎండిపోయేది నల్గొండ జిల్లాలో, ఆ మొత్తం పొలంతా ఎండిపోయేది కరువు వల్ల. ఇప్పుడు దాన్ని మళ్ళీ అవి బాగా పెరుగుతున్నాయి. పర్సెంటేజ్ ఆఫ్ లీటర్స్ కళ్ళు కూడా ఎక్కువ వస్తుంది. అంటే గీత కార్మికుల ఆదాయం పెరిగింది, మత్స్యకారుల ఆదాయం పెరిగింది, గొల్ల కుర్మలకు కూడా గడ్డి దొరుకుతుంది, గొర్రె పిల్లలకు తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయి, రైతుకు వ్యవసాయానికి నీళ్లు అందుతున్నాయి, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఇట్లా ఇన్ని రకాల బెనిఫిట్స్ వచ్చినాయి. దాని ద్వారా ఇంకొక బెనిఫిట్ కూడా వచ్చింది. మిషన్ కాకతీయలో మేము చేసిన ఇంకో కార్యక్రమం ఏంటంటే ఆ చెరువు పూడిక మట్టిని తీసుకుపోయి రైతుల పంట పొలాల్లో వేశాం. ఆ చెరువు పూడిక మట్టి ఏంటంటే వేల సంవత్సరాలుగా కొట్టుకొని వచ్చిన సారవంతమైన మట్టి అంతా కూడా చెరువులో జమ అయిపోయింది. అది ఏ కెమికల్ ఫర్టిలైజర్ కంటే, ఏ ఇతర కంపోస్ట్ కంటే కూడా ఇది మోర్ ఫర్టైల్. సో గవర్నమెంట్ ఈజ్ అలౌడ్ ఈ మట్టినంతా కూడా ప్రభుత్వమే ట్రాక్టర్ల ద్వారా తీసుకుపోయి రైతుల పంట పొలాల్లో పోసింది. అంటే తద్వారా చెరువు యొక్క లోతు పెరిగింది, కెపాసిటీ పెరిగింది, రైతుల యొక్క పంట పొలాల భూమి కూడా సారవంతమైంది. సో మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ వల్ల ఇన్ని మల్టీఫోల్డ్ బెనిఫిట్స్. ఒకటి, రైతుల పంట పొలాల్లో ఈ చెరువు మట్టి పోసుకోవడం ద్వారా భూముల యొక్క సారం పెరిగి రైతు దిగుబడి పెరిగింది. రైతుకు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి వాళ్ళ బోర్ బావుల్లో వాటర్ టేబుల్ అవైలబిలిటీ పెరిగింది. చెరువు మీద డైరెక్ట్ గా ఆ చెరువు కింద ఉండే 200-300 ఎకరాలు కాలువల ద్వారా నీళ్లు వస్తా ఉన్నాయి. చెరువుకు వర్షం పడకపోయినా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు మనం కలిపాం, కెనాల్ ద్వారా లింక్ కనెక్షన్ ఇచ్చాం. సో మత్స్యకారుల వృత్తి మెరుగుపడ్డది, గొల్ల కుర్మలకు మేలు జరిగింది, గీత కార్మికులకు మేలు జరిగింది. అంటే కుల వృత్తులు బాగుపడ్డాయి, రైతులు బాగుపడ్డారు. సో ఆ ప్రాంత పర్యావరణం కూడా మెరుగైంది. అక్కడ ఉన్న చెట్లు కూడా బాగా పెరుగుతాయి, పశుపక్షాదులు కూడా బాగా లైవ్నెస్ వస్తుంది. ఇంత బెనిఫిట్ వచ్చింది. 46,000 చెరువుల్లో అంతా కొడితే 5-10,000 చెరువులు కూడా నిండకపోతుంది. ఇప్పుడు 85-90% ఆఫ్ ద ట్యాంక్స్ ఆర్ ఫిల్డ్ ఎవ్రీ ఇయర్. దానివల్ల అసలు అద్భుతమైన మార్పు వచ్చింది. నేను అనుకున్న ఫ్లోరైడ్ కంటెంట్ కూడా తగ్గుతుంది. నీకు ఎంత లోతుగా వెళ్ళి నీళ్లు తీసుకుంటే అంత ఆ గ్రౌండ్ వాటర్ లో అంత బ్యాడ్ ఉంటుంది. ఎంత సర్ఫేస్ వాటర్ ఇంప్రూవ్ అయితే ఆ వాటర్ లో ప్యూరిటీ, క్వాలిటీ అంత ఇంప్రూవ్ అవుతుంది. As your groundwater is increased by 2.7 meters, quality of water will also increase. And the power consumption will also be less. The more deeper, the more power consumption. రైతు కరెంటు కూడా ఏమైతుంది, అవైలబిలిటీ పెరిగినప్పుడు పంపు ఎక్కువ నీళ్లు వస్తుంది, తక్కువ కరెంటు వాడుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఒక మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఇవ్వగలిగింది. 8 lakhs to 22 lakhs cultivable area restored. That's called Vision Target.